ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చాలా వీడియోలో లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం ఐటీ సెక్టార్లో. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఈ ఐటీ లే ఆఫ్స్ అనేవి ఇంకా ఫర్దర్గా కూడా కొనసాగుతాయి. చాలా సంస్థల్లో వీళ్ళకి ఎప్పుడు పింక్ స్లిప్స్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో అనే టెన్షన్లో ఉంటుంది. మరి అక్కడ ఎలా ఉంది ప్రభావం, దాని ప్రభావం మన ఇండియా పైన ఎలా ఉండబోతుంది చూసుకుంటే అక్టోబర్ నెలలోనే అంట 150,000 లే ఆఫ్లు ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. సార్, ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో పరిస్థితి కొన్ననాలిక మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయినట్టుగా తయారు. ట్రంప్ ఏమనుకున్నాడంటే, నేను చాలా కఠినతరమైన విధానాలు అవలంబించి వలసవాదులందరినీ, వలసలకు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారో అంటే ఇతర దేశాల నుంచి ఈ దేశంలో ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ఖాళీ చేసి తిరిగి వాళ్ళ దేశాలకు పంపించినట్టయితే అమెరికన్స్కు బాగా ఉద్యోగాలు దొరుకుతాయి. దాని ద్వారా నేను ఎలక్షన్ టైం లోపల ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అమెరికన్స్కు నేను ఎక్కువ ఉద్యోగాలు ఇప్పిస్తాను, వాళ్ళ జీవిత ప్రమాణాలు బాగా పెంచుతానని చెప్పి ఇలాగ చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాని విరుద్ధంగా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి తీసుకురావడానికి వీలు లేదు అనే కండిషను పెట్టడం కానీ, లేకపోతే $1,00,000 H-1B వీసాకు పెట్టడం కానీ, ఇంకా చాలా రకాల నిబంధనలు కఠినతరం చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒకటి ట్రంప్ విధానాల వల్ల, రెండోది అక్కడ ఏఐ వల్ల కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో దానివల్ల కూడా చాలా జాబ్స్ను కటప్ చేసుకోవడానికి అమెరికన్ గవర్నమెంట్స్ కూడా, అమెరికన్ కంపెనీస్ కూడా సిద్ధపడుతున్నాయి, ఐటీ కంపెనీలు ముఖ్యంగా. కారణం ఏంటంటే, ఏఐలో ఉండే ఉద్యోగాలన్నీ కూడా ఏంటంటే ఎక్కువ భాగం కిందివాడు చేసేవి, అంటే ఎక్కువగా అమెరికన్స్ చేసేటువంటి పనులు అవి. మేధస్సు చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు దానికి. మేధస్సు ఎక్కువ కావాలనే ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు ఒక కారణం. రెండోది, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ సాలరీలో పనిచేస్తారు, మనకు ఎక్కువ కాలం పనిచేస్తారు, ఎక్కువ ఒబీడియంట్గా ఉంటారు అనేది రెండు కారణాలు. ఈ రెండు కారణాల్లో ఇతర దేశాల వాళ్ళు తీసుకురావడానికి ఎప్పుడైతే వీల్లేదన్నారో, ట్రంప్ కోరుకున్న విధానంగా అమెరికా లోపల ఉద్యోగాలు పెరుగుతాయన్న ఆశని సన్నగిల్లజేసి, అంటే ట్రంప్కు ఒక రకంగా బుద్ధి రావాలి, ట్రంప్ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి, అమెరికాకు ఎక్కువ ఉద్యోగాలు రావడం కాదు, అమెరికాలో ఉండే ఉద్యోగాలు ఎక్కువగా ఊడిపోయే అవకాశాలు ఉన్నాయని చూపించడానికి కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది వాస్తవం కాదో మనకు తెలియదు. కానీ ఉద్యోగాలు తీసేస్తున్న క్రమం చూస్తే, లే ఆఫ్ ప్రకటిస్తున్న విధానం చూస్తే, ఒక్క అక్టోబర్ నెలలో 150,000 ఉద్యోగాలు మొత్తం టోటల్గా ఉద్వాసన పలికిన పరిస్థితి ఏర్పడుతుంది, లే ఆఫ్ ఇచ్చిన పరిస్థితి. టెక్ కంపెనీస్ అన్ని దాదాపుగా ఎంతో కొంతమందిని తీసేసాయి. గతంలో ఎప్పుడైనా సరే ప్రస్తుతానికి జాబ్ లేదు, 2 months మీరు బెంచ్ మీద కూర్చోండి, ఈ లోపల మనకి ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేది. అట్లా కొంతమందిని అట్లా కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 months బెంచ్ మీద కూర్చుంటే 3rd month ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చే పొజిషన్ కనపట్టలేదు, వచ్చిన ఆ ప్రాజెక్టుని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అంటే అంత ఖర్చు పెట్టి గతంలో ఇచ్చినటువంటి రేటు కన్నా వాళ్ళు ఎక్కువ ఇవ్వడలేదు. ఆ ప్రాజెక్టు పే చేసేటువంటి అమౌంట్కిను అయ్యేటువంటి ఖర్చు రెండు చూస్తే, అమెరికన్ ఎంప్లాయీస్ని పెట్టుకుని ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఆ డబ్బు సారి కదా, ఇంకా చాలా డబ్బు దానికి వాళ్ళు ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ ప్రాజెక్ట్ కాస్ట్ పెంచమంటే మీ దేశం కాకపోతే ఇంకో దేశం నుంచి తెచ్చుకుంటాం అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎక్కడ తక్కువ అయితే అక్కడ గ్లోబల్గా ఇవాళ రేపు అక్కడే చేయాలని లేదు, గ్లోబల్గా ఏ కంట్రీస్కైనా ఇచ్చే అవకాశం అవుట్ సోర్సింగ్ విధానాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే రేట్లు చాలా తగ్గించేసాయి. ఎందుకు తగ్గించేసాయంటే, అమెరికన్ కంపెనీస్ కూడా ఇతర దేశాల నుంచి తక్కువ రేటుకి ఎంప్లాయీస్ని తీసుకురావడం, ఖర్చు బాగా తగ్గించుకోవడం, తద్వారా ఏమైందంటే మొత్తం అన్ని కంపెనీస్కి కావాల్సిన సేవలన్నిటి కూడా తక్కువ కాస్ట్లో చేయడం అనేది అలవాటుగా చేసింది. ఇప్పుడు ఒకేసారి ట్రంప్ వచ్చేసి ఇలా కాదు, మేము ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళని వలస వచ్చేవాళ్ళని పూర్తిగా ఆపేస్తాం, వాళ్ళకి H-1B వీసాగా ఉంటే $1,00,000 పే చేయాలి, ఇలాంటివన్నీ రకరకాల కండిషన్స్ పెట్టేసరికల్లా బయట నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్ తగ్గిపోతారన్న విషయం అర్థమైపోయింది. బయట వాడు తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి, అమెరికన్స్ అంతకన్నా ఎక్కువ పుంజుకోవాలి. అమెరికాని తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ఈ కాస్ట్ ఎక్కువ పడినప్పుడు ఆ కాస్ట్కు తగ్గట్టుగా ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెంచాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే, ఎవరు తక్కువ ఇస్తే వాడి దగ్గర వెళ్తామనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రాజెక్టులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కంపెనీస్కి ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ రావో, వర్క్ లేకపోతే మరి ఎంప్లాయీస్ ఎందుకు, అందుకోసం ఎంప్లాయీస్కి ఉద్వాసం చెప్పడం మొదలుపెట్టారు. ఇంకోటి, ఏఐ ప్రభావం కూడా చాలా విపరీతంగా పడింది. ఏఐ రావడం వల్ల మామూలుగా మానవ మేధస్సుతో చేసే పనులన్నిటి కూడా ఏఐ చేసే స్టార్ట్ అయింది. కాబట్టి అయితే చాలా కింది స్థాయిలో ఉండే ఉద్యోగులన్నా కావాలి, ఎందుకంటే మాన్యువల్గా చేసేవాళ్ళు, చేతులతో చేసేవాళ్ళు, మెదడు ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం లేనటువంటి ఉద్యోగులైనా కావాలి, లేదా ఏఐకు అందనటువంటి సంబంధం లేనటువంటి, లేక దానికి అందనటువంటి దానికి సంబంధం లేని, లేక దానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నతంగా ఆలోచించగలిగేటువంటి మేధస్సు అన్న కావాలి.
అంటే సార్ ఓన్లీ ఏఐ వల్లే లే ఆఫ్స్ అవుతున్నాయి సార్, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒకటి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకటి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎప్పుడైతే అమెరికన్స్ని ఎంప్లాయీస్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఎంప్లాయీస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పే చేసేకల్లా ప్రాజెక్ట్ కాస్ట్ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఎవడైనా లాభం కోసమే చేస్తాడు కదా. ఇంతకుముందు ఉన్నటువంటి దాని ప్రకారంగా లెక్కలని చూస్తే ఈ రేటు ప్రకారం మీరు మాకు ఇచ్చినట్టయితే, ఈ పనికి మేము పని పూర్తి చేసి ఇచ్చినట్టయితే మాకు ఇంత మిగిలేదు అనేది వాళ్ళు లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అంత మిగలడం లేదు సరి కదా, పైపించి చేతుల నుంచి పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం వేస్ట్ అనే ఉద్దేశంతో మేము ఈ రేట్లో అయితే చేయలేమంటున్నారు. వాళ్ళు ఇవ్వటం. వాళ్ళు ఎవరికి ఇస్తారంటే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అమెరికన్ కంపెనీస్ కాకపోతే బయట వాళ్ళకైనా ఇచ్చేసుకుంటారు. ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది. కంప్యూటర్ సిస్టమ్ లోపల ఏదైనా టెక్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అది అమెరికాలో ఉన్నవాడు అయితే అమెరికాలో, ఇండియాలో ఉన్నవాడికి ఇండియాలో కంపెనీకి చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మూల ఉండేవైనా ఏ మూలకైనా చేసుకోవచ్చు. అంతా ఆన్లైన్. వాడికి కావాల్సినటువంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతుంటారు, ఆన్సర్ ఇస్తారు, లేకపోతే వీడియో కాల్ పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. ఏమేం కావాలో ఇన్ఫర్మేషన్ అంతా ఇన్పుట్ అంతా ఇస్తారు, అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ఆన్లైన్లో వాళ్ళు పంపించేస్తారు. అంటే అమెరికాలోనే ఒక కంపెనీ పెట్టి అమెరికాలో ఉండేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఏదైతే కంప్యూటర్ సంబంధించిన లేదా దీనికి సంబంధించినటువంటి ఏదైనా వర్క్ ఉందంటే ఆ వర్క్ని అక్కడి కంపెనీయే చేయాల్సిన అవసరం లేదు. బయట దేశంలో ఏ కంపెనీ అయినా చేయొచ్చు. కాబట్టి ఏ దేశం తక్కువ రేటుకి ఇస్తే ఆ దేశానికి కంపెనీలు పరిగెత్తే పరిస్థితి ఏర్పడదు. అలాంటప్పుడు అమెరికా నుంచి ప్రాజెక్ట్స్ అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోతున్నాయి. అవుట్ సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక అక్కడ ఉద్యోగస్తుల యొక్క అవసరం లేదు. ఖాళీగా కూర్చోబెట్టి డబ్బులు ఎంతకాలం ఇవ్వగలుగుతారు, పోషన్ ఎంత చేయగలుగుతారు. కాబట్టి ప్రాజెక్ట్ వస్తే తీసుకుంటాం, ప్రాజెక్ట్ లేదు కానీ పంపిస్తాం. ముందు కండిషన్ ఉంటుంది, అగ్రిమెంట్లోనే కండిషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగంలాగా నీకు జీవితాంతం పోషిస్తామనే పరిస్థితి ఉండదు ఇక్కడ. నాకు పని ఉంటే నీకు పని, నాకే పని లేకపోతే, నాకు ఏ రకమైనటువంటి ఇన్కమ్ లేకపోతే నేను ఆటోమేటిక్గా తీసేసి నాకు హక్కు ఉంటుంది. కాబట్టి 1 month 2 months కొన్ని కంపెనీస్ 1 year దాన్ని బట్టి అతని జాబ్ని బట్టి పరిస్థితిని బట్టి అమౌంట్ ఇస్తాం, పే చేస్తామని రాస్తాం. అంతగానే ఉండదు. ఇంకోటి కొన్ని సందర్భాల్లో అయితే అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా పంపించేందుకు అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే సార్ ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మరి మన ఇండియా పైన ఎలా ఉందంటారు? ఇండియా మీద కూడా ఉంది. ఇండియా మీద లేదని కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు అమెరికాకు సర్వీస్ చేసేటువంటి కంపెనీలు ఇండియాలో కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళు అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. ఈ అవుట్సోర్సింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కంపెనీ ఇస్తేనే కదా ఇక్కడ కంపెనీకి లాభం వచ్చేది. అందువల్లనే కదా ఎంప్లాయీస్ని పెట్టుకుంది. అక్కడి కంపెనీకే లేనప్పుడు, ప్రాజెక్ట్ లేనప్పుడు ఈ కంపెనీకి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రాజెక్టులు పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ లేవు కాబట్టి ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అంటే అక్కడి ప్రాబ్లం కూడా ఇక్కడ పడుతుంది. ఒక్క అమెరికానే తీసుకున్నట్టయితే ఒక్క అక్టోబర్ నెలలో 1,50,000 అయితే అంత ముందు ఒక సంవత్సరం తీసుకుంటే మనకు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటే మొత్తం 10 లక్షల ఉద్యోగాలు సుమారుగా పోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అంటే తేడా 4 లక్షల ఉద్యోగాలు. 4 లక్షల ఉద్యోగాలు అంటే సామాన్య విషయం కాదు. అమెరికా జనాభా 40 కోట్లు. 40 కోట్లలో 4 లక్షల ఉద్యోగాలు అంటే దాదాపుగా పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా హై ఉంటుంది. మరి 140 కోట్లు అయితే 144 కోట్లు అయితే వాళ్ళు 40 కోట్ల జనాభానే. కాబట్టి 4 లక్షల ఉద్యోగాలు అదనంగా పోయాయి. పోవడానికి కారణం ట్రంప్ విధానాలు నెంబర్ 1, ఏఐ వల్ల నెంబర్ 2. ఈ రెండు కలవడం వల్ల పరిస్థితులు ఏర్పడింది. ఇండియాలో కూడా పరిస్థితి ఏంటంటే ఏ క్షణంలో ఎప్పుడు హెచ్ఆర్ చెప్తాడో నీ ఉద్యోగం పోయింది నాన్న సారీ అని చెప్పేట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మాట వినాల్సి వస్తుందని అసలు ఈఎంఐ కొత్త ఐటమ్ తీసుకోవడం మానేశారు. కొత్తది అసలు ఇంత ముందంతా నడుస్తున్నదంతా కూడా ఐటీ రంగంతో చాలా కంపెనీలు నడుస్తున్నాయి. ఇటు రెవెన్యూ, మనకు రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే అటు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ వస్తువు కానీ, కొత్త ఐటమ్ ఏమొస్తుంది చెప్పండి. ఎలాంటి ఫోన్లు వస్తాయి చెప్పండి. ఐఫోన్లా దానికి మించినటువంటి ఏదైనా వస్తుందా? 2 లక్షల 3 లక్షల అని ఎదురు చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు అతి చిన్న తక్కువ రేట్లో ఏం దొరుకుతుందా అని ఎదురు చూసేటువంటి స్థితికి వచ్చేసిన స్థితి ఏర్పడింది. అంటే ఒక్క ఐటీ ఉద్యోగులు వాళ్ళ జీవితంలోనే మార్పు కాకుండా మొత్తం ప్రపంచంలోనే వ్యాపారాల మీదనే దీన్ని దెబ్బపడే అవకాశం ఏర్పడుతుంది. ఆ వ్యాపారం మీద నమ్ముకున్నట్టు కొన్ని వందల వేల లక్షల మంది ఉద్యోగస్తులు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒకదానికొకటి ఇవాళ ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. థ్యాంక్ యూ సార్.